వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ద మండలం గూడూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన మూడో విడత ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి జగన్నాథ్ గారితో ఉన్నాం. ముందుగా వారితో పరిచయం చేసుకుందాం. చెప్పండి మీ పేరు, మీ వివరాలు. నమస్తే అండి. గూడూరు గ్రామ ప్రజలకి నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియజేయనిది ఏమనగా, మనం అందరం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మీరు నన్ను బలపరిచినందుకు, అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి నా కోసం హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు నా కోసం వచ్చి మద్దతు తెలిపి వాళ్ళు నాతో పాటు నేను ప్రతి ఓటర్ని మహాశయులు కలిసి నాతో పాటు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నాకు మద్దతు తెలుపుతున్నారు. నేను ఒక న్యాయవాదిని, నేను రంగారెడ్డి కోర్టులో బార్ అసోసియేషన్ మెంబర్ని. ప్రతి ఒక్కరు నాకు ఇక్కడ మద్దతు తెలుపుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి సమస్య నా సమస్యగా భావించి ప్రతి ఒక్కరు నాతో వచ్చి యువకులు కానీ, పెద్దలు కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి నాకు మద్దతు తెలుపుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. అంటే ఇప్పుడు మీరు ప్రచారంలో వెళ్తున్నారు కదా, ఊళ్ళోనే ఉండి ఏమైనా సమస్యలు మీ ముందుకు వచ్చినాయా? ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంది. ప్రతి తల్లికి, ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి పెద్ద ఆయనకి కలిసిన ప్రతి ఒక్కరు ఏదో సమస్య తెలుపుతున్నారు. ఆ సమస్య నేను పరిష్కరించడం దిశగా నేను ముందుకెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆశీస్సులు నాకు తెలిపి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారని మద్దతు తెలుపుతున్నారు. మీరు తిరగకండి అని వాళ్ళే చెప్తున్నారు. అలాంటి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాం. అంటే మీరు ప్రధాన న్యాయవాదిగా ఉన్నటువంటి మీరు ఈరోజు రాజకీయంలోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నేను ఒక న్యాయవాది అంటే సమాజం గురించి ఏ సమస్య వచ్చినా ముందుగా వెళ్ళేది మనమే. అంటే నాకు ఫలానా ఇష్యూ వచ్చింది, దానికి నాకు ఆడికెళ్ళి ఈడికెళ్ళి ప్రతి ఒక్కరు నాకు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ నుంచి కాకుండా తెలంగాణ మొత్తం నుంచి నాకు మిత్రులు ఉన్నారు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో LLB, LLM చదివాను. ఒక 8 సంవత్సరాలు ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో నేను ఎలలేని పాత్రను పోషించాను. ఉస్మానియా జేఏసీగా ఏర్పడి ప్రతి యూనివర్సిటీని తిరిగినాం. తెలంగాణ ఉద్యమంలో తిరిగి ప్రతి ఒక్కరిని మన తెలంగాణ కోసం పోరాడిన అనుభవం నాకుంది. వాళ్ళ సమస్యను తెలుసుకున్నాం. నిరుద్యోగం గురించి పోరాడినాం. అలా నిరుద్యోగ చేసి కన్వీనర్గా నేను తెలంగాణ నిరుద్యోగ చేసి కన్వీనర్గా కూడా నేను చేసిన. ఇప్పుడు మా నిరుద్యోగ చేసి చైర్మన్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారితో కూడా మనం మాట్లాడిస్తాం. అదేవిధంగా మీ యొక్క అంటే ఊరికి సంబంధించినటువంటి ఏ విధమైన హామీలు ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఏ విధంగా మీరు రేపటికి గెలిచిన తర్వాత ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు? ఏ విధంగా మనం ఎట్లా ముందుకెళ్తారు అనేది కూడా చెప్పండి. నా ధ్యేయం ఒకటే, గూడూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం. నాగల్గిద్ద మండలంలోనే కాదు, నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలోనే కాదు, మన సంగారెడ్డి జిల్లాలో ఉత్తమ గ్రామంగా, ఆదర్శ గ్రామంగా ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఒక్కటి పేదవాడికి అంటే రేషన్ కార్డు కానివ్వండి, పింఛన్ ఎవరైనా 60 ఏళ్ళ పడిబడిన వారు, వృద్ధులు కానివ్వండి, ఎవరైనా వికలాంగులు కానివ్వండి, అంటే డిజబిలిటీ పర్సన్స్, వాళ్ళకి ప్రతి స్కీమ్ను అందే విధంగా నేను చూసుకుంటా. వాళ్ళని నేను తీసుకువెళ్ళి నేను ముందుకు వెళ్తా. వాళ్ళకి ప్రతి స్కీమ్ను అందే విధంగా నేను చూసుకుంటా. అంటే మీ గుర్తులు ఏమున్నాయి ఓటర్ మహాశయులకు ఏ విధంగా మీరు చెప్పబోతున్నారు మా ఎస్కేఎస్ ఫ్లై టీవీ ద్వారా? నేను నా యొక్క ఉంగరం గుర్తు నాది సీరియల్ నంబర్ బ్యాలెట్ పేపర్లో మొదటి క్రమసంఖ్య ఉంటుంది. అలాగే మేము బలపరిచిన వార్డు మెంబర్లు 8 వార్డు మెంబర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఓటేసి భారీ మెజార్టీతో వాళ్ళని కూడా ఆశించి దీవించి మీరు గెలిపించాలి. వారి సమస్యలు నా వరకు తెస్తారు. వాళ్ళని నేను ఎల్లవేళలా కాపాడుకొని మన ప్రజల్ని సేవ చేసే విధంగా మీరు కూడా వాళ్ళని భారీ మెజార్టీతో భారీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. గూడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జగన్నాథ్ గారు మీరు గ్రామస్తులందరూ ఏకమై బలపరిచారు కదా, మీరు ఆయనకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? నా పేరు వచ్చేసి మాది ఇక్కడ రవిసాగర్. మేము యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటాము. 5 రోజుల ముందే మేము ఇక్కడ యువకుడు, మళ్ళీ ఇక్కడ అడ్వకేటు, మంచి స్టడీ పర్సన్. ఇక్కడ యువకులతో పాటు పెద్దలం కూడా అందరూ గ్రామాభివృద్ధి కోసం ఈయనని ఎన్నుకున్నాం. గ్రామం అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పిస్తాం. గ్రామం కూడా రూపురేఖలు మార్చాలని మేము డిసైడ్ అయినాం. దానివల్ల సార్కు ఇక్కడ మద్దతు ఇస్తాం. నా పేరు మేత్రి దిలీప్. ఇప్పుడు ఏంటంటే అన్నకు అందరూ మద్దతు పలుకుతున్నాం. ఇప్పటికు బలహీన వర్గాలు అందరూ SC, BC అందరూ కలిసి అన్నను ఎన్నుకున్నాము. అందువల్ల అందరికీ మంచిగా చేస్తాడని అందరూ మన యువకులందరూ కలిసి అన్నని ఎన్నుకోవడం జరిగింది. అభివృద్ధికి కృషి చేస్తాడని మేము అందరం ఎన్నుకున్నాం.
మాకు అన్న తప్ప ఇంకొక వేరే ఆప్షన్ లేదని అన్నని ఎన్నుకోవడం జరిగింది. గ్రామాభివృద్ధికి అన్నతోనే సాధ్యమని భావిస్తున్నాం. అన్నను భారీ మెజారిటీతో గెలిపిస్తామని. జై జగన్ అన్న. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.